కూటమి ప్రభుత్వంలో కొంతమంది ప్రజాప్రతినిధులు అక్రమైన పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటీవల కాలంలో ఆరోపణలు చేయడం అయితే జరిగింది. ఆధ్యాత్మిక కేంద్రం పంచదారల ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఆరోపణల్ని మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, అసలు అక్రమ మైనింగ్ అంటున్న దానిపై మీ తాలూకా అక్రమ మైనింగ్ అనేది ఏమి అక్కడ కాదండి, డీవియేటెడ్ అయింది మైనింగ్. అది నార్మల్గా అక్రమ మైనింగ్ అనేది వర్డ్ వాడుతున్నారు. నేను అదే అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్న నాయకుడు, ఆ యలమంచిలో ఉన్న నాయకుడు పూర్తిగా ఆ ప్రజలు వ్యతిరేకతకు గురయ్యాడు కాబట్టి ఇంకో నియోజకవర్గంలో ప్రజలకు వ్యతిరేకమైన ఒక నాయకుని తీసుకొచ్చి ఇక్కడ చూపిద్దామని అనుకుంటున్నారు. చోడవరంలో ధర్మశ్రీ ప్రజలు తిరస్కరణకు గురయ్యాడు. యలమంచిల్లో కన్నబాబు రాజు ప్రజలకి తిరస్కరించబడ్డారు. అతన్ని ఇక్కడ తీసుకురావడం, అలాగే అమర్ని అక్కడ తిరస్కరించబడ్డాడు కాబట్టి ఆయన చోడవరం తీసుకెళ్ళడం, అంటే అక్కడ తిరస్కరిస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారనా? వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అక్రమ మైనింగ్ అనేది అంటే ఏమంటే ఏ పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఎక్స్క్వేట్ చేయడాన్ని అక్రమ మైనింగ్ అంటారు, మాకు తెలిసిన లాంగ్వేజ్. వాళ్ళు అక్రమ మైనింగ్ కాదు, డీవియేట్ అయ్యింది అది అని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపార్ట్మెంట్లో చెప్పడం జరిగింది. అది జరగకూడదనే ప్రయత్నం చేసింది నా జీవితం మొత్తంలోనే. అక్కడ జరగకూడదనేది అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశాం, అది అతనికి తెలియదు. రెండు, నేను అడుగుతున్నాను, ఇన్ని రోజులు 10 రోజుల నుంచి నువ్వు డ్రామా ఆడుతున్నావు కదా, డ్రామా ఆర్టిస్ట్వి, కన్నబాబు రాజుని ఎందుకు తేలేదు అని అడుగుతున్నా. కన్నబాబు రాజుని తెస్తే ఎక్కడెక్కడ కన్నాలు పెట్టాడు, ఎక్కడెక్కడ సంపాదించాడు, ఎక్కడెక్కడ గ్రావెల్ చేశాడో తెలుస్తుంది. కన్నబాబు రాజు రాకుండా నువ్వు అక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడతానంటే అవ్వదు కదా. ఇది ఆయన తెలివితేటలు, చావు తెలివితేటలు అంటారు దాన్ని. ఆ మేధావితనం ఇక్కడ చూపించొద్దని చెప్తున్నాం. పురాతనంగా ఉన్నటువంటి పంచదారల అందరికీ తెలిసినటువంటి విషయం, మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి కూడా. దీన్ని ఎలా చూడొచ్చు? అది కుట్రండి. ఎందుకంటానంటే 1900 మీటర్ల అవతల ఎక్స్కవేట్ జరిగితే అక్కడి నుంచి మట్టి వచ్చింది అన్నప్పుడు ఒక పక్కన 100 మీటర్లు ఎక్స్కవేట్ చేసిన కన్నబాబు రాజు అప్పుడు ఎందుకు మట్టి రాలా? 50 మీటర్లు ఎక్స్కవేట్ చేసినప్పుడు ఎందుకు రాలేదు కన్నబాబు రాజు చేసినప్పుడు? నేను అడుగుతుంది ఏంటంటే, ఇందులో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే అందులోంచి మట్టి వస్తుంటుంది, అందులోంచి ఫోటోలు తీసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇది కుట్ర కాదా? దానికి సోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టి మేము ఇప్పుడు కంప్లైంట్ చేసాం. పోలీసు వాళ్ళు దాని మీద విచారణ చేయాలి. ఈ అశాంతికి కారణం అయిన వ్యక్తుల్ని చట్టరీత్యా వాళ్ళకి శిక్ష పడాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకోవాలి, పోలీసు వాళ్ళు. ఇది మేము మా డిమాండ్ చేస్తున్నాం. నేనేమంటానంటే, ప్రజలకి అక్కడ ఏమి జరిగింది ఏం లేదు, దాన్ని ఎలాగైనా కాపాడుతున్నాం. ఇంతకన్నా దారుణంగా చేసిన పరిస్థితుల నుంచి కూడా కాపాడుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా ఇంకా కాపాడుతున్నాం 100%. అందులో ఇదే లేదు. 2 క్వారీల్లో ఒక క్వారీ వాళ్ళు ఇచ్చిందే, ఇంకో క్వారీ ఇక్కడ ఇచ్చారు. అందులో కొంత ఏరియా డీవియేషన్ ఉందో ఆ ఏరియా డీవియేషన్కి కూడా అది సీజ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా నో మైనింగ్ జోన్ కింద మేము పెట్టడానికి గత 2 సంవత్సరాల నుంచి మా ప్రొసీజర్ మేము జరుగుతూ ఉంది. ఎక్కువ సార్లు వైఎస్ఆర్సీపీ ఎక్కువ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అవునండి, నన్ను ఎందుకంటే నేను నోరుంది కాబట్టి, రోజు పొద్దున్న లేచి వైఎస్ఆర్సీపీని ఎక్కడ పడితే అక్కడ ఎండగడుతున్నాను కాబట్టి, వాళ్ళు జడిపిస్తే నేను జండ కాబట్టి నా మీద ఈ ఆరోపణలు చేయడానికి ఒక టార్గెట్ ఉంది. నేను భయపడను, నేను పని చేసుకుంటూ పోతూ ఉంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాను, అందులో డౌటే లేదు. నేను రెడీగానే ఉన్నాను. వాళ్ళు గేమ్ ఆడితే ఆ గేమ్కి నేను కూడా రెడీగా ఉన్నాను. రైట్. అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా మైనింగ్ ఉన్నది, అధికారికంగా ఉన్నది, అనధికారికంగా కూడా అనేక రకాలుగా మైనింగ్ జరుగుతుంది. పెద్ద ఆదాయంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఒకళ్ళ మీద ఆరోపణలు చేసుకోవడం జరుగుతుంది. అనకాపల్లిలో మైనింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏఎంఆర్ అనేది యాక్చువల్గా ఒక పాలసీ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడే మైనింగ్ పాలసీ తీసుకొచ్చారు. అదే మైనింగ్ పాలసీలో కొన్ని చిన్న చితకవి కరెక్ట్ చేశారు, కానీ ఏదైతే ఏఎంఆర్ని తీసుకురావడం అనేది వాళ్ళ పాలసీలో భాగమే. ఈరోజు వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ స్టాఫ్ని పెట్టి అక్రమ మైనింగ్ లేకుండా చూసుకునే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఆ డబ్బులు కట్టడానికి వాళ్ళు టెండర్ వేసుకొని పాడుకున్నారు. ఇది 100%. అందులోని కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా మేము డిఆర్సీలో మాట్లాడడం జరిగింది. అక్రమ మైనింగ్ అనేది అక్కడ జరిగేది లేదు. అయితే అనకాపల్లిలో అభివృద్ధి ఉంది, అభివృద్ధి కోసం డెఫినెట్గా మైనింగ్ అవసరం ఉంది. ఆ అవసరంలోని కొంత డిఫైన్ చేయాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడికక్కడ అడ్రస్ చేస్తాం. అంశం కుట్ర కోణం అని చెప్తున్నారు, ఎలాగ మీరు దీన్ని ఎదుర్కొంటారు? అదేనండి, ఇప్పుడు మేము కంప్లైంట్ పెడుతున్నాం. ఆల్రెడీ మేము ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్స్కి ఎక్స్పర్ట్స్కి మేము కంప్లైంట్ పెట్టాం. వాళ్ళు ఆ కంప్లైంట్లో వాళ్ళు ఇప్పుడు నిరూపించుకోవాలి. మేము కంప్లైంట్ పెట్టాం, వాళ్ళు నిరూపించుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచి వాటర్ వచ్చిందో చూపించాలిగా, ఆ టెక్నికాలిటీ చూపించాలి కదా. ఇక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు చెప్పారు, అక్కడి నుంచి ఎలా వచ్చిందో చూపించాలి కదా.
ఎమ్మెల్యే గారు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే పంచదారల ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రం ఉందో పూర్తిగా కుట్రకోణం అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుతున్నారు, ఎప్పటికప్పుడే ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని చెప్పేసి ఎమ్మెల్యే సుందర్ పిజి కుమార్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం.